హలో పీపుల్, నమస్తే. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ యశ్వంత్. ఈరోజు అయితే నేను మీకు రామప్ప టెంపుల్ అయితే చూపించడానికైతే వచ్చిన. రామప్ప దేవాలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో పాలంపేట గ్రామంలో ఉందన్నమాట. ఇప్పుడైతే మనం ఈ దేవాలయాన్ని సందర్శించడానికైతే పోతున్నాం. ఇవైతే రామప్ప టెంపుల్ టైమింగ్స్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకు రామప్ప గుడిలోకి అయితే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఈ చిన్న గేట్ కనిపిస్తుంది కదా, ఈ గేట్లో నుంచి అయితే మనం లోపలికైతే పోవాలి. ఇప్పుడైతే నేనైతే లోపలికైతే పోతున్నా. లోపలికి వచ్చిన తర్వాత అయితే మనకు అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మనకు రామప్ప దేవాలయం. లోపలికి రాగానే అయితే కాళ్ళు కడుక్కుని అయితే ఇక్కడ ఉన్నాయి వాటర్. కాళ్ళు కడుక్కుని అయితే లోపలికి వెళ్ళాలి. ఇదే స్వామివారి దర్శనానికి దారి అయితే ఇక్కడ ఉంది. దారి అయితే ఇట్లా గుడి చుట్టూ తీసుకెళ్తుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ రాళ్ళని అయితే నేను అనుకుంటుంది అయితే ఈ గుడి చెక్కేటప్పుడు మిగిలిపోయిన రాళ్ళు ఉంటాయి కదా, ఇవైతే ఆ మిగిలిపోయిన రాళ్ళు అనుకుంటున్నాను. అయితే ఈ దేవాలయాన్ని రామప్ప దేవాలయం కాకుండా రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఈ ఆలయం ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రహ్మ శిల్పుల ప్రనితనానికి మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం పక్కన రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికీ 1000 ఎకరాల పంటలకు ఆధారంగా ఉంది. ఇది కాకతీయ పరిపాలనలో 13 నుంచి 14వ శతాబ్దంలో వెలుగొందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనాల ప్రకారం ఈ దేవాలయం రేచర్ల రుద్రయ్య గారు నిర్మించారు. ఇప్పుడైతే లోపలికి పోయి శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని అయితే మనం అయితే ఇప్పుడు దర్శించుకుందాం. మనకు లోపలికి వచ్చిన తర్వాత అయితే అర్చన చేయించడానికి అయితే 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. హారతికి అయితే 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే హారతి కోసం అయితే టికెట్ తీసుకుంటాను. టికెట్ అయితే చూడండి ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడైతే నేనైతే లైన్లో నిలబడినా. లైన్లో అయితే నేనైతే ఇప్పుడు లోపలికి అయితే పోతాను. ఎంట్రన్స్ పక్కన అయితే ఒక పెద్ద మామిడి చెట్టు అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడైతే నేనైతే లోపలికి అయితే పోతున్నాను. చూడండి మీకైతే గుడి చూపిస్తాను. చూడండి బయటికి వెళ్ళి అయితే గుడి అయితే మస్తు అంటే సూపర్ ఉంది. అట్లయితే నేనైతే గుడి లోపలికి అయితే మీకైతే చూపించడానికి అయితే ట్రై చేస్తాడు. నేనైతే లైన్లో అయితే నిలబడైతే లోపలికి అయితే పోతున్నాను. ఈరోజు అయితే ఫుల్ జనం అంటే ఫుల్ జనం అయితే ఉన్నారు. వావ్ 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 ఒకసారి మీకు గుడి చూపిస్తాను. చూడండి సూపర్ అంటే సూపర్ కట్టిరు. ఇక్కడ చూడండి మీరు ఒకే తల కలిగిన 2 ఏనుగుల బొమ్మ అయితే మనకు ఇక్కడ రాళ్ళ మీద అయితే అప్పుడు శిల్పులు అయితే చెక్కారు. ఇట్లా ఎందుకు ఎక్కారో నాకైతే తెలియదు. నేనైతే అనుకుంటున్నది అయితే ఇట్లాంటి ఒక ఏనుగు అయితే అప్పట్లో ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నాను. ప్రధాన ద్వారానికి ఇరువైపులా అయితే మనకు ఇట్లా గణేశుని విగ్రహాలు అయితే కనిపిస్తాయి. గుడి లోపలికి వచ్చిన తర్వాత అయితే మీరు చూడండి ఒక్కొక్క పిల్లర్ని ఎంత పకడ్బందీగా ఎంత స్ట్రాంగ్ గా ఎక్కారో చూడండి. మనకి ఇక్కడ శిల్పులు అయితే ఎంత స్ట్రాంగ్గా ఎక్కారో మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి. అంటే సూపర్గా ఎక్కారు. ఒకప్పుడు మనకు మిషన్స్ లేని టైంలోనే ఇంత పర్ఫెక్ట్గా మనకు ఎట్లా ఎక్కారో అనేది అయితే మనకు ఇక్కడ అర్థం కాని విషయం అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ మీద మనకు చూడండి ఎంత పర్ఫెక్ట్గా చెక్కారో. ఇక్కడ రాళ్ళ మీద మనకైతే బొమ్మలు మీకైతే పూర్తిగా చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఒకసారి. దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మేబీ నాకైతే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే పర్మిషన్ లేదనుకుంటా. నేనైతే ఇక్కడ నుంచి అయితే ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి. ఓం నమ శివాయ. రామలింగేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోనికైతే ఇక్కడ నేను క్యూలో నిలబడ్డాను. జనాలు ఎట్లా ఉన్నారో ఎలాంటి మిషన్స్ లేని టైంలోనే ఎంత పర్ఫెక్ట్గా ఎక్కారు అనేది అయితే ఈ పిల్లర్ని చూడండి. మీరు ఒకసారి ఈ పిల్లర్ని పూర్తిగా చూసినట్టయితే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఉన్న శిల్పుల యొక్క ప్రతిభ అనేది మనకైతే పూర్తిగా అర్థమవుతుంది. అక్కడక్కడైతే ఇట్లా మనకు విరిగిపోయి అయితే ఉన్నాయన్నమాట. నాకు తెలిసినంత వరకు ఈ యొక్క రాజ్యం మీద శత్రు సైన్యాలు దాడి చేసినప్పుడు ఇలాంటివి విరగొట్టినట్టుగా నాకైతే అనిపిస్తున్నది అనమాట. ఇవన్నీ చూస్తున్నట్టయితే చూడండి మీకైతే పూర్తిగా చూపించడానికి అయితే చూస్తాను చూడండి. ఎలాంటి మనకైతే ఆ టైంలో అయితే మనకు ఎలాంటి మిషన్స్ ఉండవని అయితే నేనైతే అనుకుంటున్నాను. చూడండి అలాంటి టైంలోనే చేతులతోనే ఎంత పర్ఫెక్ట్గా అంటే ఒక రాయి మీద అప్పుడున్న శిల్పులలో ఎంత నైపుణ్యత ఉన్నదని అయితే ఈ పిల్లర్లను చూస్తే అయితే మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. చూడండి మనకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా గుడి పిల్లర్ల మీదనే కాకుండా అలాగే గుడి గోడల మీదనే కాకుండా అట్లా మనకైతే చూడండి ఇక్కడ గుడి
మీద కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక్కడ శిల్పులు ఎట్లా చెక్కారో చూడండి. గుడి మీద ఉంటుంది కదా, మనకు పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లర్స్ మీద కూడా వాళ్ళ శిల్పకళను అయితే మనకు, వాళ్ళ నైపుణ్యతను అయితే మనకైతే చూపిస్తున్నారు చూడండి శిల్పులు. డీటెయిల్గా మనకైతే ఇంకా నా వీడియోలో అయితే పర్ఫెక్ట్గా కనిపించట్లేదు అనుకుంటా, కానీ రియల్గా చూసి అయితే మస్తు అనిపిస్తుంది. మొత్తానికి అయితే నేను దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే బయటకు అయితే వచ్చిన. ఇప్పుడైతే పూర్తిగా గుడి అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇక్కడ ఈ పిల్లర్ని చూసినట్లయితే మనకు ఒకే రాయిని నిలబెట్టకుండా ఒక రాయిని అయితే మనకు అన్ని బాక్సులుగా కట్ చేశారనమాట. అన్ని స్క్వేర్ టైప్ ఇట్లా బాక్సులు అన్ని కట్ చేసి ఇట్లా ఒకదాని మీద ఒకటి నిలబెట్టినట్లయితే మనకు గుడి స్ట్రాంగ్గా ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఇట్లా అయితే ఒకదాని మీద ఒకటి అయితే ఇట్లా చాలా రాళ్ళు అయితే నిలబెట్టి మనకు ఒక పిల్లర్లా అయితే చేశారనమాట. బయట చూడండి, వావ్. ఒక పెద్ద ఏనుగు విగ్రహం ఉంది, కానీ తొండం విరిగిపోయింది, వెనుక కాలు విరిగిపోయింది అనమాట. మనకు రామలింగేశ్వరుని ఆలయం ముందు ఉన్న చూడండి నంది విగ్రహాన్ని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే ప్రసాదంగా ఉంటుందన్నమాట. మనకి ఒక లడ్డు అయితే 50 రూపాయలకైతే ఇస్తున్నారనమాట. ఇది చూడండి. హోటల్ అండ్ బోటింగ్ అని అయితే ఉంది ఇక్కడ. హరిత హోటల్ అండ్ బోటింగ్ అని ఉంది ఇక్కడ రోడ్ అయితే, కానీ బోటింగ్ అయితే అలవ్ లేదంట ఇప్పుడు. నా వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకూడదు. రైట్, బాయ్.